హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిరాస్ వ్లాగ్స్. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న సాయిబాబా టెంపుల్‌కి వెళ్తున్నాము థర్స్‌డే రోజు. ఈ వీడియో అనేది ఫ్రైడే రోజు అప్లోడ్ చేస్తున్నా. అంటే థర్స్‌డే ఈవినింగ్ వెళ్ళిన వనస్థలిపురం టు దిల్‌సుఖ్‌నగర్. దగ్గర దగ్గర ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా టెంపుల్. ఇది ఎంట్రన్స్ అండి. ఇది మనము లోపలికి వెళ్ళేది ఎంట్రన్స్. లోపలికి వెళ్తూ ఉంటే దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ పక్కకే కొంచెం ఇటు వస్తే స్టేషన్కి దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ మధ్యలో ఉంటుంది. మనం వెళ్ళాకనే లోపలికి ఎంట్రీ దగ్గరనే చెప్పుల స్టాండ్స్ ఉంటాయి. చెప్పుల స్టాండ్ తోటి కాళ్ళు కడుక్కొని అక్కడనే కొబ్బరికాయ కొట్టేసి రావాలి. అక్కడ సైడ్కి ఇదంతా షాప్స్ సైడ్కి. మేము అప్పుడే పల్లకి జరుగుతుంది వెళ్ళినాము. అంటే లేట్ అయింది, హారతికి మాకు వెళ్ళినాము. పల్లకి జరుగుతుంది, మేము వెళ్ళేసి అంతా థర్స్డే ఎట్లయినా ఫుల్ పబ్లిక్ ఉంటుంది కానీ మేము 8 అయింది వెళ్ళేసరికి. ఏమంతా రష్ ఏం లేదు, ఫ్రీ ఉంది. ఇంకా వీడియో తీసుకోవడానికి కూడా వాళ్ళు అలో చేసారు. ఏమో ఫోన్తో వీడియో క్యాప్చర్ చేస్తుంటే ఏమనలేదు వాళ్ళు కూడా. డైరెక్ట్ స్వామిని నేను వీడియో తీసినా కూడా ఏమనలేదు వాళ్ళు. అంత ఫ్రీ ఉంది. ఫ్రీ ఉంటే ఏమన్నా రష్ ఉంటేనే పోస్ట్ చేస్తారు. ఇదేమో దుని అన్నట్టు. ఇది బాబా వారికి స్వామివారి సైడ్ మనం లోపలికి ఎంట్రీ ఇచ్చినాక టెంపుల్ లోపలికి సైడ్కి ఉంటుంది దుని. దానిలో అదేంటంటే షిరిడి నుంచి తెచ్చింది అంటారు నిప్పులు. అందులో అందరు నవగ్రహాలు అవన్నీ ఇస్తే పాపాలు పోతాయి, మన హెల్త్ అన్నీ ఫైనాన్షియల్ అన్నీ మంచిగా ఉంటాయని చెప్తారు. ఇంకా దాని చుట్టూ తిరిగేసిన తర్వాత ముందుకు వెళ్తే స్వామివారి పాదాలు ఉంటాయి. ఆ పాదాలను నమస్కరించుకొని దర్శనానికి వెళ్ళిపోవడమే. దీని చుట్టూ తిరగాలి రౌండ్. ఒక రౌండ్ తిరిగేసి దాన్ని ముందు కింద అనుకుంటూ మొక్కుతారు. మొక్కేసి అటు ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్వామివారికి. ఇటు వెళ్ళి లైన్ కట్టి మన దర్శనానికి వెళ్ళిపోవడమే. భజన జరుగుతుంది అప్పుడు. ఈ దిల్‌సుఖ్‌నగర్‌లో బాబాని 1983లో ఒక చిన్న విగ్రహం పెట్టి పూజించేవారంట. తర్వాత 1992లో తర్వాత పాలరాయి విగ్రహం పెట్టి ఇప్పుడు ఉన్నది సేమ్ షిరిడీలో ఎట్లా ఉందో అట్లా చేసి ఇప్పుడు పూజిస్తున్నారు. భజన జరుగుతుంది. అప్పటికి హారతి అన్నీ అయిపోయినాయి. దర్శనం కూడా అయిపోయింది. అక్కడ మళ్ళీ కింద పాదాలు ఉంటాయి. అవి మొక్కుకొని బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని మళ్ళీ పోయి లోపల కోసేపు కూర్చొని వచ్చినాం. Thank you for watching. Please subscribe my channel.